హాయ్ ఫ్రెండ్స్, ఒక విధవరాలి 4 కూతుళ్ళు ప్రెగ్నెంట్స్ అయ్యారు. ఇందులో విశేషం ఏంటి అనుకోకండి. ఎందుకంటే ఆ 4 అమ్మాయిలు పెళ్లి కాకుండానే కడుపు తెచ్చుకున్నారు. వాళ్ళ ప్రెగ్నెన్సీకి కారణమేంటో ఎవ్వరికీ తెలీదు. వాళ్ళ కడుపులో ఉన్న బిడ్డకు తండ్రెవరో ఆ అమ్మాయిలకు కూడా తెలీదు. ఈ విచిత్రమైన సంఘటన గురించి పూర్తిగా చెప్పుకుందాం. మీరు సమస్యలతో సతమతమవుతున్నారా? మీ సమస్యల పరిష్కారానికి చక్కని మార్గం శివశక్తి జ్యోతిషాలయం పండిత్ శివరామరాజు. మీ బొటన వేలి ముద్ర, హస్తరేఖలు, జాతకం పరిశీలించి మీకు సంపూర్ణ భవిష్యత్తు తెలుపబడును. అనారోగ్యం, ప్రమోషన్, ఇంట్లో అశాంతి, వ్యాపారం, ఫ్యాక్టరీ, వ్యాపారంలో లాభ నష్టాలు, సంతానం, కుటుంబ కలహాలు, వివాహం, రాజకీయ యోగం, సిరి సంపదలు ఎంత ఉన్నా గ్రహ దోషాల వలన వచ్చే అశాంతి. ఒకరోజు రాజదర్బార్కి ఒక ముసలి మహిళ వెళ్ళింది. అందరూ తమ సమస్యలను రాజుకు చెప్పుకుంటూ పరిష్కారం చూపించమని అడుగుతూ ఉన్నారు. అంతలో ఆ ముసలి మహిళ సమస్య ఏంటో చెప్పమని రాజుగారు అడిగారు. కానీ ఆమె కాసేపు మౌనంగా ఉండిపోయింది. దాంతో రాజుగారు మళ్లీ మరోసారి ఆమెను తన సమస్య చెప్పమని అడిగారు. అప్పుడు ఆ ముసలి మహిళ, మన్నించండి మహారాజా, నేనిలా అందరి ముందు నా సమస్యను చెప్పుకోలేను. నేను మిమ్మల్ని ఏకాంతంలో కలుసుకొని నా సమస్యను చెప్పుకోవాలి అనుకుంటున్నాను. మీరు అనుమతినిస్తే నా సమస్య తీరుతుంది అని తలదించుకుని చెప్పింది. ఒక ఆడమనిషి అందరి ముందు తన సమస్యను చెప్పుకోవడానికి ఎందుకు సంకోచిస్తూ ఉందో రాజుగారికి కూడా బాగా తెలుసు. అందుకనే ఆమెను తన ఏకాంత మందిరంలోకి తీసుకురమ్మని భట్లకు చెప్పి అతను వెళ్ళిపోయాడు. రాజుగారు ఏకాంత మందిరంలో ఉన్నప్పుడు ఆ ముసలి మహిళ అక్కడికొచ్చింది. ఆమె వచ్చి రాగానే రాజుగారి కాళ్ల మీద పడిపోయింది. మహారాజా, మీరే నన్ను కాపాడాలి, మీరే నాకు న్యాయం దక్కేలా చేయాలి అని ఏడవడం మొదలుపెట్టింది. తన తల్లి వయస్సు ఉన్న ఆ మహిళ అలా తన కాళ్ల మీద పడి ఏడవడంతో రాజుగారు ఆమెను మెల్లగా పైకి లేపారు. నువ్వు ఏడవకుండా అసలు నీకు జరిగిన అన్యాయమేంటో సరిగ్గా చెప్పమ్మా, నీకు ఖచ్చితంగా న్యాయం దక్కేలా నేను చూసుకుంటాను అని భరోసా ఇచ్చాడు మహారాజు. వెంటనే ఆ ముసలి మహిళ తన కథ చెప్పడం మొదలుపెట్టింది. మహారాజా, నా పెళ్ళైన కొన్ని సంవత్సరాలకే నా భర్త చనిపోయాడు. కానీ అప్పటికే నాకు 7 ఆడపిల్లలు పుట్టారు. ఒక్క మగ సంతానం కూడా లేకపోవటం వల్ల మేము ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నాం. నా ఆడపిల్లలందరూ కూడా ఎంతో బుద్ధిమంతులు. వాళ్లను నేను చక్కటి సంస్కారంతో పెంచాను. ప్రతిరోజు పూజలు పునస్కారాలు చేసుకుంటూ పెద్దలకు గౌరవం ఇస్తూ నేను గీసిన గీత దాటకుండా నేను చెప్పినట్టు వినే బంగారు తల్లులు నా కూతుళ్ళు. ఈ 7 ఆడపిల్లలను పెంచడం నాకెప్పుడూ భారంగా మారలేదు. కానీ అనుకోకుండా ఒక కొత్త సమస్య నాకెదురైంది అని చెబుతూ ఏడవడం మొదలుపెట్టింది ఆ ముసలి మహిళ. అప్పుడు రాజుగారు, నువ్విలా ఏడవటం వల్ల ఎలాంటి ప్రయోజనమూ లేదు. అసలు నీకు ఏం జరిగిందో చెప్పు. నీ కూతుళ్లకు ఏదైనా కష్టం వచ్చిందా అని అడిగారు. అప్పుడు ఆ ముసలి మహిళ, అవును మహారాజా, చాలా పెద్ద కష్టమే వచ్చింది. ఓ రోజు నా పెద్ద కూతురు కడుపు నొప్పి అని కళ్ళు తిరిగి పడిపోయింది. వెంటనే దాన్ని వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లాను. అప్పుడు వైద్యుడు చెప్పింది విని నాకు నోట మాట రాలేదు. ఎందుకంటే నా కూతురు కడుపు తెచ్చుకుంది అని ఆ వైద్యుడు చెప్పారు. నా కూతురికి 3వ నెల నడుస్తోంది అని తెలిసేసరికి నా కాళ్ల కింద నేల కంపించిపోయినట్లయింది. ఎందుకంటే నా కూతురికి ఇంకా పెళ్లి కాలేదు. పెళ్లి కాకుండానే అది గర్భవతి ఎలా అయిందో నాకు అర్థం కాలేదు. వెంటనే దాన్ని ఇంటికి లాక్కువెళ్ళి 2 చెంపలు వాయించాను. కడుపుతో ఉంది అని చూడకుండా కాళ్లతో తన్నాను. ఎన్ని చిత్రహింసలు పెట్టినా సరే దాని కడుపుకు కారణమెవరో అది చెప్పలేదు. నిజానికి దానికి కూడా ఆ కడుపు ఎలా వచ్చిందో తెలియదు. నా కూతురు చాలా బుద్ధిమంతురాలు. దాని కన్న తల్లిగా నేను ఒక్క మాట చెప్పగలను, ఏవో చెడు తిరుగుళ్ళు తిరిగి నా కూతురు గర్భం తెచ్చుకోలేదు. దీని వెనుక ఎవరో ఉన్నారు అని నాకు అర్థమైంది. కొన్ని నెలలకు నా కూతురు పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బాబును మేమందరం అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నాం. ఇది జరిగిన కొన్ని నెలలకే నా 2వ కూతురు కూడా కడుపు తెచ్చుకుంది. దాని కడుపుకు కూడా కారణమేంటో తెలీదు. అసలు నా 2వ కూతురు నోట్లో నాలుక లేని పిల్ల, ఎంతో అమాయకురాలు. దాన్ని ఎవరు మోసం చేశారో అని తెలుసుకుందామని ఎంతో ప్రయత్నించాను. కానీ దాని కడుపుకు కారణమెవరో దానికి కూడా తెలీదు. నా 2వ బిడ్డకు కూడా ఒక కొడుకు పుట్టాడు. ఆ తర్వాత 3వ కూతురికి కూడా కడుపు వచ్చింది. 14 ఏళ్లు కూడా సరిగ్గా లేని నా 4వ కూతురికి కూడా కడుపు రావడంతో ఇక నేను మీరే న్యాయం చేయాలి అని మీ దగ్గరకొచ్చాను.
మీరే మాకు ఏదో ఒక మార్గం చూపించాలి. లేదంటే నా 7 కూతుర్లతో పాటు నాకు ఆత్మహత్య మాత్రమే శరణ్యం. మీరే న్యాయం చేయాలి మహారాజా. నా కూతుర్ల కడుపుకు కారణమెవరో మీరు వెతికి పట్టుకోవాలి అని ఏడుస్తూ తన కథను చెప్పింది ఆ ముసలి మహిళ. అదంతా విన్న మహారాజు షాక్ అయ్యారు. కడుపుకి కారణమెవరో తెలియకుండానే నీ 2 కూతుళ్ళు బిడ్డల్ని కన్నారు. మరో 2 కూతుర్లు ఇప్పుడు గర్భిణీలుగా ఉన్నారు. అసలు తప్పంతా నీదే. మొదటి కూతురికి అన్యాయం జరిగినప్పుడే నువ్వు ఇక్కడికి వచ్చి నన్ను న్యాయం కోరి ఉంటే నీ మిగిలిన కూతుర్లకు కూడా కడుపు వచ్చేది కాదు కదా. మీ పేదవాళ్లతో ఇదే సమస్య. కష్టాలను కడుపులోనే దాచుకుంటారు. ఎప్పుడైతే మీకు భరించలేనంత కష్టం కలుగుతుందో అప్పుడు మాత్రమే మాలాంటి రాజుల దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తారు. ఏది ఏమైనప్పటికీ నీ సమస్యను తీర్చే బాధ్యత నాదే. నువ్వు మనసులో ఎలాంటి ఆందోళన పెట్టుకోకుండా ఇంటికి వెళ్ళు. నీ 4 పిల్లల గర్భం వెనుక ఎవడున్నాడో వాడిని వెతికి నీ ముందు నిలబెడతాను అని రాజుగారు భరోసా ఇచ్చారు. దాంతో ఆ ముసలి మహిళ ఇంటికి వెళ్ళిపోయింది. ముసలి మహిళ వెళ్ళిపోయిన తర్వాత రాజుగారికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ సమస్య ఒక పరిష్కారం లేని పజిల్లాగా అతనికి అనిపించింది. ఆ అమ్మాయిల కడుపుకు కారణమైన వాడిని ఎలా పట్టుకోవాలో ఆయనకు అర్థం కావటం లేదు. అంతలో రాజుగారు ఎందుకనో దిగులుగా ఉండడం చూసి అక్కడకు మంత్రి వచ్చాడు. మంత్రి ఏమైంది అని ఆరా తీసిన వెంటనే రాజుగారు ముసలి స్త్రీ తనతో చెప్పిందంతా పూసగుచ్చినట్టు చెప్పారు. ఆ ముసలి మహిళ 7 కూతుర్లలో 4 కూతుర్లకు వారికి తెలియకుండానే కడుపొచ్చింది. అందులో 2 కూతుర్లు పండంటి బిడ్డలకు కూడా జన్మనిచ్చారు. ఇది వాళ్లకు బాగా దగ్గర వ్యక్తుల పనే అని నాకు అనుమానం. కానీ ఆ వ్యక్తిని ఎలా పట్టుకోవాలో అర్థం కావటం లేదు అని రాజు తలపట్టుకున్నాడు. అప్పుడు మంత్రి ఈ విషయం గురించి బాగా ఆలోచించిన తర్వాత రాజుగారికి ఒక సలహా ఇచ్చాడు. మహారాజా, నాకొక అద్భుతమైన ఆలోచన వచ్చింది. అయితే గోడలకు కూడా చెవులుంటాయి కాబట్టి నేను ఈ ఆలోచనను మీ చెవిలోనే చెబుతాను అని తన ఆలోచనను రాజుగారికి చెప్పాడు మహామంత్రి. అతని సలహా రాజుగారికి బాగా నచ్చడంతో అదే రాత్రి ఈ సలహాను ఆచరించమని ఆదేశించాడు. మహామంత్రి ఒక మేకను తీసుకుని ముసలి మహిళ ఇంటికి వెళ్ళాడు. మీరు మా ఇంటికి వచ్చారేంటి మంత్రిగారు అని ముసలి మహిళ అడిగితే, నీ సమస్యకు పరిష్కారం చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను అని మహామంత్రి సమాధానమిచ్చాడు. ఆయన ఆ ముసలి మహిళ ఇంటి మీదకు ఎక్కి ఆమె ఇంటి పైకప్పు మీద మేకను కట్టేశాడు. ఆ తర్వాత తిరిగి ఇంట్లోకి వెళ్ళి ఆ ముసలి మహిళను ఆమె కూతుర్లను చూస్తూ, మీరందరూ ఈ రాత్రి నిశ్చింతగా పడుకోండి. మీ సమస్యలకు కారణమైన వాణ్ణి నేను ఈరోజు పట్టుకుంటాను. ఇక మీదట మీకు ఎలాంటి సమస్య ఉండదు అని చెప్పిన తర్వాత ఆ ఇంటిలో నుండి బయటకు వెళ్ళిపోయాడు. ఆమె ఇంటి బయట 2 సైనికులను మహామంత్రి కాపలాగా ఉంచాడు. ఏదైనా అలికిడి వినిపిస్తే వెంటనే అప్రమత్తం అవ్వమని ఆ సైనికులకు చెప్పాడు. అనుకున్నట్టుగానే అర్ధరాత్రి సమయం దాటిన వెంటనే ఒక వ్యక్తి ముసలి మహిళ ఇంటి పైకప్పు మీదకెక్కాడు. అతన్ని చూసిన మేక గట్టిగా అరవటం మొదలుపెట్టింది. దాని అరుపులకు సైనికులతో పాటు ముసలి మహిళ ఆమె 7 పిల్లలు కూడా అప్రమత్తమయ్యారు. ఆ వ్యక్తి వెనుక ద్వారం నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే అతన్ని సైనికులు బలంగా పట్టుకుని రాజదర్బారుకు తీసుకెళ్లారు. ఆ వ్యక్తి మొహానికి ఒక నల్లటి ముసుగుంది. ఆ ముసుగు తీసేసిన తర్వాత అతన్ని చూసి ముసలి మహిళతో పాటు ఆమె కూతురులందరూ కూడా షాక్ అయ్యారు. రాజదర్బార్లో ఉన్న మిగిలిన జనాలను బయటకు పంపించి మహారాజు కేవలం ఈ ముసలి మహిళ ఆమె 7 కూతురులతో పాటు నేరస్తుణ్ణి మాత్రమే ఉండమని ఆదేశించారు. వెంటనే రాజదర్బారులో ఉన్న జనాలందరూ బయటకు వెళ్ళిపోయారు. ముసలి మహిళ ఇంటిలోకి దొంగతనంగా ప్రవేశించిన ఆ వ్యక్తి మరెవరూ కాదు, ఆమె సొంత తమ్ముడి కొడుకు. ఆ విషయం తెలుసుకున్న రాజుగారు అతని మెడ మీద కత్తిపెట్టి పూర్తి నిజానిజాలను చెప్పమని ఆదేశించారు. వెంటనే ఆ వ్యక్తి తాను చేసిన పాడు పని గురించి నోరు విప్పాడు. మహారాజా, నా పేరు పరంధాముడు. నేను ఈ ముసలిదానికి తమ్ముడి కొడుకుని. ఈ అమ్మాయిలకు వరుసకు బావనవుతాను. నాకు నా పెద్ద మరదలంటే చాలా ఇష్టం. ఆమెను నాకిచ్చి పెళ్లి చేయమని మా అత్తయ్యను ఎన్నోసార్లు అడిగాను. కానీ అందుకు ఆవిడ ఒప్పుకోలేదు. నాకు చెడు అలవాట్లు ఉన్నాయని, చదువు సంధ్య లేదని, ఉద్యోగం సద్యోగం లేదని పిల్లను ఇవ్వడానికి ఇష్టపడలేదు. దాంతో దొంగచాటుగా వాళ్ళ ఇంటిలోకి వెళ్ళి నా కోరిక తీర్చుకున్నాను.
నా బండారం బయటపడుతుందేమోనని భయపడ్డాను. కానీ మా అత్తమ్మ తన కూతురికి జరిగిన అన్యాయం గురించి ఎవ్వరికీ చెప్పలేదు. దాంతో ప్రతి రాత్రి వాళ్ళ ఇంటిలోకి దొంగచాటుగా వెళ్ళి వాళ్లకు మత్తుమందు ఇచ్చి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత నా కోరికను తీర్చుకుంటూ ఉండేవాడిని. ఇలా నా 4 మరదళ్లను కూడా నేను అనుభవించాను. వాళ్లకు నా వల్లే కడుపొచ్చింది. కానీ ఒక మేక వల్ల నేను బయటపడిపోతానని అనుకోలేదు. మేక పాల కోసం మా అత్తమ్మ మేకను కొనుక్కుందేమో, ఆ మేకను ఇంటి పైకప్పు మీద కట్టిందేమోనని అనుకున్నాను. అంతేకాకుండా లోపలికి వెళుతున్న సమయంలో నా ధ్యాసంతా నా మరదళ్ల మీద ఉంది, కానీ మేక మీద లేకపోవటం వల్ల ఇలా పట్టుబడిపోయాను. అయినా ఇది మా కుటుంబానికి సంబంధించిన విషయం. నేను మా అత్తమ్మతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించుకుంటాను. మీరు ఇందులో జోక్యం చేసుకోకండి మహారాజా అని ఆ పరంధాముడు కాస్త కూడా పశ్చాత్తాపం లేకుండా చెప్పడంతో రాజుగారికి కోపం ముంచుకొచ్చింది. వెంటనే తన దగ్గర ఉన్న కరవాలం తీసి అతని పీక నరికేశాడు. అతని తల మొండెం నుండి వేరుపడి కాసేపు గిలగిలా గింజుకొని అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశాడు. ఆ తర్వాత మహారాజు ముసలి స్త్రీని, ఆమె కూతుర్లను చూస్తూ, నీకు మొదటిసారి అన్యాయం జరిగినప్పుడు నా దగ్గరికి వచ్చినట్లయితే ఈ విషయం ఇంత దూరం వచ్చేది కాదు. ఇంటిలోనే శత్రువును పెట్టుకొని మీరు నరకమనుభవించారు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అంటారు, కానీ ఒక మేక వల్ల దొరికిపోయాడు. ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆదిలోనే ఓ సమస్యను ఎదుర్కొంటే ఆ సమస్య చిలికి చిలికి గాలివానగా మారదు. ఆలస్యం అమృతం విషం అని మన పెద్దలు అందుకే చెప్పారు. అయ్యిందేదో అయ్యింది కాబట్టి ఇక మీదట జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు మహారాజు. అంతేకాకుండా ఆ 4 అమ్మాయిలను తన దగ్గర ఉన్న ఒక 4 మంచి సైనికులకిచ్చి పెళ్లి చేశాడు. వాళ్లకు ఎన్నో బంగారు ఆభరణాలను, డబ్బులను బహుమతిగా ఇచ్చాడు. మిగిలిన 3 అమ్మాయిలకు కూడా విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళు తమ కాళ్ల మీద తాము నిలబడేలా చేశాడు ఆ దయగల మహారాజు. ఇలాంటి అద్భుతమైన ఆసక్తికరమైన కథలు మరిన్ని వినాలి అనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.